ఓం శాంతి 2/1/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు దేహీ అభిమానులుగా అయినట్లయితే వికల్పాలు కూడా సమాప్తమైపోతాయి. ఏ విషయంలోనూ భయం కలగదు. మీరు చింతల నుండి విముక్తులైపోతారు అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: కొత్త వృక్షపు వృద్ధి ఏ విధంగా జరుగుతుంది మరియు ఎందుకు? జవాబు: కొత్త వృక్షపు వృద్ధి చాలా మెల్లమెల్లగా మరియు పేను నడక వలె జరుగుతుంది. ఏ విధముగా డ్రామా ఒక పేను వలె మెల్లగా నడుస్తుందో అలాగే డ్రామా అనుసారంగా ఈ వృక్షం కూడా మెల్లమెల్లగా వృద్ధి నొందుతుంది. ఎందుకంటే ఇందులో మాయను కూడా ఎంతగానో ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వడంలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే ఎంతో సంతోషం ఉంటుంది. సేవలో కూడా వృద్ధి జరుగుతుంది. బాబా మరియు వారసత్వపు స్మృతి ఉన్నట్లయితే నామ ఆవలి తీరాన్ని చేరుకుంటుంది అంటున్నారు బాబా. ఓం శాంతి. బాబా చెప్తున్నారు, ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి కూడా అకాలమూర్తియే. పరంపిత పరమాత్మని ఆత్మిక తండ్రి అని అంటారు. పిల్లలైన మీరు కూడా అకాలమూర్తులే. మీరు సిక్కు ధర్మం వారికి కూడా బాగా అర్థం చేయించవచ్చు. నిజానికి ఏ ధర్మం వారికైనా మీరు అర్థం చేయించవచ్చు అంటున్నారు బాబా. ఈ వృక్షం మెల్లమెల్లగా వృద్ధి నొందుతుంది అని కూడా బాబా తెలియచేశారు కదా. చెట్టు ఒకేసారి పెద్దదవుతుందా? మెల్లిమెల్లిగా ఎలాగైతే ఎదుగుతుందో ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షం కూడా అలాగే వృద్ధి అవుతుంది. ఏ విధముగా డ్రామా ఒక పేను వలె నడుస్తుందో అలాగే వృక్షం కూడా ఒక పేను వలె ముందుకు వెళ్తుంది. అది పెరగడానికి మొత్తం కల్పమంతా పడుతుంది. ఇప్పుడు ఇది మీ కొత్త వృక్షము. పిల్లలైన మీకు కూడా కల్పపు ఆయువు ఉంటుంది. 5000 సంవత్సరాల నుండి మీరు చక్రాన్ని చుడుతూ వస్తున్నారు అని చెప్తున్నారు. ఈ చక్రము ఒక పేను వలె మెల్లమెల్లగా నడుస్తూ ఉంటుంది. మొట్టమొదట ఆత్మను గూర్చి అర్థం చేయించాలి కదా. ఫస్ట్ మనం ఎవరు అంటే ఆత్మ. ఆత్మకి దేహానికి ఉండే సంబంధం, తర్వాత ఆత్మకి పరమాత్మకి ఉండే సంబంధం, అలాగే ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మ యొక్క నివాస స్థానం ఏంటి, ఆ సంబంధం, ఇవన్నీ చెప్పాలి. ఇదే కష్టమైన విషయము. డ్రామా అనుసారంగా మెల్లమెల్లగా వృక్షం వృద్ధి నొందుతుందని బాబాకు తెలుసు. ఎందుకంటే మాయ ఎదుర్కొంటూ ఉంటుంది కదా. చెట్టు పెరగడానికి ఎన్నో రకాలు చూడండి. చెట్టు పెద్దదయ్యే కొద్దీ దానికి కూడా ఎన్నో తుఫాన్లు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ వృక్షానికి కూడా ఎన్నో రకాలుగా విఘ్నాలు వస్తాయి. మాయ ఎదుర్కొంటుంది కదా. సమస్యలు వస్తాయి. అన్నీ ఎదుర్కొని మనం ముందుకెళ్ళాలి. ఈ సమయంలో దాని రాజ్యం ఉంది. ఆ తర్వాత మళ్ళీ అసలు రావణుడే ఉండడు అంటున్నారు బాబా. పిల్లలైన మీరు మొదట దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహీ అభిమానులైన పిల్లలు సేవ బాగా చేస్తారు మరియు ఎంతో సంతోషంగా ఉంటారు. వారి బుద్ధిలో వ్యర్థమైన వికల్పాలు రావు. అనగా మీరు మాయపై విజయాన్ని పొందుతారు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ కదిలించలేరు. అంగదుని కదా, అంగదుని దృష్టాంతం కూడా ఉంది కదా. అంగదుడు ఏం చేశాడు? అంగదుడు కనీసం గోరు కూడా ఎవరు కదిలించలేకపోయారంటారు. అలా మనం కూడా ఒకే బలం ఒకే విశ్వాసంతో ఎప్పుడైతే ఉంటామో మాయ కూడా మనల్ని ఏమీ చేయలేదన్నమాట. మనకి ఎప్పుడైతే నిశ్చయం తగ్గుతుందో అప్పుడే మాయ కూడా ఏం చేస్తుంది? అవకాశాన్ని తీసుకుంటుంది. బాబా చెప్తున్నారు, కావునే మీకు మహావీరులు అన్న పేరును పెట్టడం జరిగింది. ఇప్పుడు మహావీరులు ఒక్కరు కూడా లేరు. మహావీరులుగా చివరిలోనే అవుతారు. అది నెంబర్ వారీగా అవుతారు.
ఎవరైతే బాగా సేవ చేస్తారో వారిని మహావీరుల లైన్లో పెడతారు. ఇప్పుడు వీరులుగా ఉన్నారు, మహావీరులుగా చివరిలో అవుతారు. సంశయం అంశ మాత్రం కూడా రాకూడదు కదా. ఏం రాకూడదు? సంశయం. కొందరు చాలా అహంకారంలోకి వస్తారు, ఎవరిని లెక్క చేయరు. ఇందులో చాలా నమ్రతతో కదా బాబా చెప్తున్నారు, ఇందులో చాలా నమ్రతతో ఎవరికైనా అర్థం చేయించవలసి ఉంటుంది. ఎవరికైనా చెప్పినా మనం ఎలా చెప్పాలి? చాలా నమ్రతతో, ప్రేమతో చెప్పాలి. అంతే తప్పించి అహంకారంలోకి అయితే వచ్చి చెప్పకూడదు అంటున్నారు బాబా. అమృతసర్లో మీరు సిక్కులకు సేవ చెయ్యవచ్చు కదా. అమృతసర్లో మనం ఏం చేయొచ్చుట? సిక్కు ధర్మం వారికి సేవ చేయొచ్చు. అందరికీ ఒకే సందేశం ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీ ఆత్మతుప్పు వదిలిపోతుంది అని. వారు జప్ సాహెబ్ అని అంటారు. ఆ సాహెబ్ మహిమ కూడా ఉంది. ఏక్ ఓంకార్ సత్నాం అకాలమూర్తి అని వారు మహిమ చేస్తారు. అకాలమూర్తి ఎవరు? వారు సద్గురువు. బాబా చెప్తున్నారు అకాల్ అని అంటారు. అకాలమూర్తి ఆత్మయే కదా, దానిని ఎప్పుడూ మృత్యువు కబలించచాలదు. ఆత్మకు పాత్ర లభించి ఉంది, ఆ పాత్రను అభినయించవలసిందే. దానిని మృత్యువు ఎలా కబలించగలదు అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు అది శరీరాన్ని కబలించగలదు. ఆత్మ అయితే అకాలమూర్తి, ఆత్మను ఎవరు ఏమీ చేయలేరు. శరీరాన్ని అయితే ఏదైనా చేయగలరు. మీరు సిక్కుల వద్దకు వెళ్ళి భాషణ చేయవచ్చు. గీత చెప్పేవారు కూడా భాషణ చేస్తారు కదా. భక్తి మార్గంలో కూడా లెక్కలేనంత సామాగ్రి ఉందని పిల్లలైన మీకు తెలుసు. జ్ఞానం కొద్దిగా కూడా లేదు అంటున్నారు బాబా. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే కదా. జ్ఞానసాగరుడు ఎవరు? ఒక్క బాబాయే. మనుషులను జ్ఞానవంతులు అని అనరు. దేవతలు కూడా మనుషులే కదా, కానీ వారిలో దైవీ గుణాలు ఉంటాయి, అందుకనే వారిని దేవతలు అని అంటారు. వారికి కూడా తండ్రి ద్వారానే వారసత్వం లభించింది. మీరు కూడా ఈ రాజయోగం ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తారు సద్గురువు అకాల్ అని అంటారు కదా, ఆ ఒక్క తండ్రియే సత్యమైన వారు. తానే పతిత పావనుడు. ఇద్దరు తండ్రుల పరిచయం కూడా ఇవ్వాలి. మీకు భాషణ చేసేందుకు 2 నిమిషాలు లభించినా అది తక్కువేమీ కాదు. 1 నిమిషం 1 సెకండ్ లభించినా చాలు. ఎవరికైనా కల్పపూర్వం బాణం తగిలి ఉంటుందో వారికి అది తగులుతుంది. అది పెద్ద విషయమేమీ కాదంటున్నారు బాబా. కేవలం సందేశాన్ని ఇవ్వాలి. ఉదాహరణకు గురునానక్ వచ్చి మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి అన్న సందేశాన్ని ఇవ్వడు కదా అని బాబా అర్థం చేయిస్తున్నారు. అందుకోసం మీరు పవిత్రులుగా అవ్వండి. ఆ ధర్మస్థాపక ఆత్మలు పవిత్రత ఆత్మలుగా పైనుండి వస్తాయి. వారి ధర్మపు వృద్ధి జరుగుతుంది. మిగిలిన వారు వస్తూ ఉంటారు. నిజానికి మనుష్య మాత్రులందరూ సద్గతి దాతలు కాజాలరు. సద్గతి దాత ఎవరు? ఒక్క తండ్రియే. మనుషులే కదా, వీరు ఫలానా ధర్మానికి చెందినవారు అని అర్థం చేయించడం జరుగుతుంది. మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, పవిత్రంగా అవ్వండి అని బాబా అర్థం చేయించారు. బాబా చెప్తున్నారు మురికి బట్టిన బట్టలను అతడు ఉతుకుతాడు అని గురునానక్ అన్నాడు. ఈ విషయాలను కూడా ఆ తర్వాత శాస్త్రాలు తయారు చేశారు. బాబా చెప్తున్నారు శాస్త్రాలు తయారు చేసేవారు వ్రాస్తారు. మొదట చాలా తక్కువగా ఉంటాయి. వాటిని కూర్చుని ఏం వినిపిస్తాలి? ఈ జ్ఞానమును కూడా బాబా మీకు ఇప్పుడే ఇస్తారు. మళ్ళీ శాస్త్రాలు చివరిలో తయారవుతాయి.
సత్యుగలో ఈ శాస్త్రాలు ఏవి కూడా ఉండవని చెప్తున్నారు బాబా. ఉంటాయా? తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అయిపోతాయని మొదట అర్థం చేయించవలసి ఉంటుంది. వినాశనమైతే జరగవలసిందే. సర్వవ్యాపాన్ని ఎవరిని అంటున్నారు? చేయించవలసి ఉంటుంది. బాబా అంటారు, బాబా చెప్తున్నారు పిల్లలకి, ఎందుకంటే సర్వవ్యాపాన్ని ఎవరిని అంటున్నారు? ఏక్ ఓంకార్ అని ఎవరిని గూర్చి మహిమ చేస్తున్నారు? వారు తండ్రియే కదా. వారి పిల్లలైన ఆత్మలకు మనం కూడా అకాల మూర్తులమే. ఇది మన సింహాసనం. మనం ఒక ఆసనాన్ని వదిలి ఇంకొక ఆసనంపై కూర్చున్నాం. ఇలా 84 ఆసనాలపై అంటే శరీరాలపై కూర్చుంటాము. ఇప్పుడు ఇది పురాతన ప్రపంచం. ఇందులో ఎన్ని గొడవలు ఉన్నాయి కదా. ఇదేంటి? పురాతన ప్రపంచం. ఈ పురాతన ప్రపంచంలో మన శరీరం కూడా పురాతనమైంది. అందుకనే ఎన్ని రకాల గొడవలు అవుతూ ఉంటాయి అంటున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, కొత్త ప్రపంచంలో ఈ విషయాలు ఉండచాలు. అక్కడ ఒకే ధర్మం ఉంటుంది. బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు. మీపై ఎవరు ఆక్రమణ చేయలేరు. ధర్మస్థాపన చేసేందుకే వారు వస్తారు. వారు ఎప్పుడైతే వృద్ధిని పొందుతారో, శక్తివంతులుగా అవుతారో, అప్పుడు యుద్ధం విషయం వస్తుంది. ఇస్లాంలో మొదట ఎంత ఎక్కువగా ఉండేవారు? మీ ధర్మం ఇక్కడే స్థాపన అవుతుంది. వారు కదా బాబా చెప్తున్నారు, బాబా ఏం చెప్తున్నారు? ఈ సమయంలోనే ధర్మస్థాపన జరుగుతుంది. మళ్ళీ ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కొందరు డ్రామానుసారంగా ఏమి ధారణ చేయలేరు. తప్పకుండా వారి పదవి తక్కువగా ఉంటుంది అని చాలా అర్థం చేయిస్తారు. ఇది తక్కువేమీ కాదు, మహావీరులదే. బాబా అంటున్నారు, మాల తయారవుతుంది కదా, మహావీరుల మాలే తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటున్నారు, డ్రామానుసారంగా అందరూ ఒకే విధమైన పురుషార్థం చేయలేరు. ఇంతకు ముందు కూడా చేసి ఉండరు. అందులో మా దోషం ఏముంది అని అడుగుతారు. అందులో మీ దోషమేమీ లేదు. భాగ్యంలో లేకపోతే తండ్రి కూడా ఏం చేయగలరు అని బాబా కూడా అంటారు. ఎవరెవరు ఏ పదవికి అర్హులో అర్థం చేసుకోవచ్చు. సాహెబ్ను జపించినట్లయితే సుఖ దుఃఖాలు లభిస్తాయని సిక్కువారికి కూడా అర్థం చేయించాలి. బాబా అంటారు, ఎప్పుడైతే వారి ధర్మస్థాపన జరుగుతుందో అప్పుడు వారికి సుఖం లభిస్తుంది. ఇప్పుడు అందరూ కిందకు వచ్చేశారు. మీరు సద్గురువు అకాలమూర్తి అని అంటారు. మరి గురువు అని ఎవరిని అనజాలరు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, సద్గతినిచ్చే గురువు ఒక్కరే. వారి భక్తిని నేర్పించేందుకు లెక్కలేనంత మంది గురువులు కావాలి. బాబా అంటారు, కానీ జ్ఞానమును నేర్పించేవారు ఒక్క తండ్రియే. మీరు కంకణాన్ని ధరిస్తారు కావున మాతలైనా మీరు ఇది పవిత్రతకు గుర్తని వారికి అర్థం చేయించండి. మీరు చెప్పింది వారు అంగీకరిస్తారని. ఎందుకంటే మాతలైన మీరే స్వర్గద్వారం తెరుస్తారు. మాతలైన మీకు ఇప్పుడు జ్ఞాన కలశం లభించింది. దీని ద్వారా అందరి సద్గతి జరుగుతుంది. బాబా అంటారు, పిల్లలైన మీరు ఇప్పుడు స్వయాన్ని మహావీరులుగా పిలుచుకుంటారు. మేము గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్వర్గస్థాపన చేస్తున్నామని మీరు అనవచ్చు. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. ఈ జటలు కూడా పవిత్రతకు
అకాలమూర్తి పతిత పావనుడు అయిన తండ్రి మహిమ పూర్తిగా చెప్పారు. సాధు సన్యాసులు పరమాత్మై నమః అని అంటారు. మళ్ళీ ఇంకొక వైపు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది పొరపాటు. మీరు తండ్రి మహిమను బాగా చెయ్యండి. తండ్రి మహిమ ద్వారా మీరు నదిని దాటేస్తారు కదా. పండితుడు వాళ్ళు కథ చెప్తారు చూడండి కదా. పండితుడు ఏం చెప్తాడు, అందరికీ చెప్తాడు, నది దాటాలంటే రామ అనుకుని చెప్పండి, దాటేస్తారు అంటే నది దారిచ్చేస్తుంది. అలాగే ఆయన చెప్పిన మాట ప్రకారంగానే నమ్మేసి ఏం చేస్తారు, అందరూ అదే చేస్తారు, ఈజీగా నదిని దాటేస్తారు కదా. బాబా అంటారు, ఇది ఒక కథలో రామా అని అంటూ ఉంటే నదిని దాటివేయవచ్చు అని అంటారు. అలాగే బాబాను స్మృతి చేస్తూ ఉండడం ద్వారా విశ్వసాగరాన్ని దాటేస్తారని బాబా కూడా అంటారు. బాబా చెప్తున్నారు, అలాగే బాబాను స్మృతి చేస్తూ ఉండడం ద్వారా విశ్వసాగరాన్ని దాటివేస్తారని బాబా కూడా అంటారు. మీరందరూ ముక్తిలోకి వెళ్ళవలసిందే. మీరు అమృత్సర్కి వెళ్ళి భాషణ చేయండి. మీరు సద్గురువు అకాలమూర్తి అని పిలుస్తారు. కానీ వారు ఇప్పుడు వచ్చి దేహ సహితంగా దేహపు సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తెలియచేస్తున్నారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా పాపాలు భస్మం అయిపోతాయి. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుందని తెలియచేయండి. శివ బాబా అకాలమూర్తి నిరాకారుడు. ఆత్మైన మీరు కూడా నిరాకారులే. నాకు శరీరం అయితే లేదు, నేను అద్దెకు తీసుకుంటాను. నేను రావణునిపై విజయాన్ని పొందేందుకు పతిత ప్రపంచంలోకి వస్తానని బాబా అంటారు. నేను ఇక్కడే డైరెక్షన్ ఇస్తాను, ఎందుకంటే పతితులు పురాతన ప్రపంచంలోనే ఉంటారు. కొత్త ప్రపంచంలో ఒక దేవీ దేవత ధర్మమే ఉండేది. ఆ సమయంలో మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. మళ్ళీ నెంబర్ వారీగా సతో రజో తమోల్లోకి వస్తారు. ఎవరికైతే సుఖం లభిస్తుందో వారికి దుఃఖం కూడా ఎంతగానో లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు ఇంటిని చేరుకుంటారు అని మీరు అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే వృక్షం పూర్తిగా పెరుగుతుందో మరియు అందరూ వచ్చేస్తారో అప్పుడు అందరి సద్గతి జరుగుతుంది. ఈ విధంగా మీరు కూడా ఎవరికైనా చాలా ప్రేమగా మరియు ఓర్పుతో అర్థం చేయించండి. మీరు చిత్రాలను తీసుకుని చెప్పవలసిన అవసరం కూడా లేదు. నిజానికి చిత్రాలు ఉన్నది కొత్త వారి కోసమే. మీరు ఏ ధర్మం వారికైనా అర్థం చేయించవచ్చు, కానీ పిల్లల్లో వారికి బాణం తగిలేంత యోగం లేదు. బాబా మేము ఓడిపోతున్నాము అని అంటారు. మాయ పూర్తిగా వికారులుగా చేసేస్తుంది. మేము ఒకప్పుడు దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు అసురులుగా అయిపోయాము అన్నది వారికి తెలియదు అని చెప్తున్నారు. బాబా అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. తండ్రి సందేశాన్ని అందరికీ ఇస్తూ ఉండండి. సినిమా షెడ్ల పైన కూడా త్రిమూర్తి పరంపిత శివ పరమాత్మ నన్నొక్కడే స్మృతి చేయండి, తద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి అని వ్రాయండి. బ్లడ్లు కూడా తయారైపోవాలి. ఇందులో మన్మనాభవ అన్న వశీకరణ మంత్రం కూడా అందరికీ ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు కదా, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సినిమా తయారు చేస్తా చూడండి, సినిమా వేసేవి. అలాగే ఇవి కూడా ఏం చేయండి, పెద్దవి తయారు చేసి దానిపైన ఇవన్నీ రాయండి అని చెప్తున్నారు బాబా. ఇందులో మన్మనాభవ్య అన్న ఈ వశీకరణ మంత్రం కూడా అందరికీ ఇవ్వండి. ఈ చదువులో పెద్ద ఆలస్యం పట్టదు, ముందు అందరూ అర్థం చేసుకుంటారు.
ఇందులో ఏ విధమైన చింత విషయము లేదు. చింతల నుండి నిశ్చింతలుగా అవ్వవలసిందే అంటున్నారు బాబా. మనుషులు మృత్యువు అంటే ఎంతగా భయపడతారో చూడండి. ఇందులో భయపడవలసిన విషయం ఏదీ లేదు. ఇప్పుడు మృత్యువు రాకూడదు. ఇప్పుడు మేము ఇంకా పరీక్షను ఎక్కడ పూర్తి చేశాము? ఇప్పుడు యాత్రను ఇంకా పూర్తి చేయలేదు. అప్పుడే శరీరాన్ని ఎందుకు వదలాలి అని మీరు అంటారు. ఇటువంటి మధురమైన మాటలను మీరు బాబాతో మాట్లాడాలి. తద్వారా చాలా మంచి అలవాటు ఏర్పడుతుంది అంటున్నారు బాబా. బాబా అంటారు, ఇక్కడ చిత్రాల ముందుకు వచ్చి కూర్చోండి. ఇక్కడ ఏం చేయండి? చిత్రాల ముందుకు వచ్చి కూర్చోండి. మనకు బాబా ద్వారా విశ్వ రాజ్యాధికారం లభిస్తుందని మీకు తెలుసు. కావున ఇటువంటి తండ్రిని చాలా బాగా ప్రేమగా స్మృతి చేయాలి కదా. స్మృతి చేయకపోతే శిక్షలను అనుభవించవలసి వస్తుంది. నేను ఈ విధంగా అవ్వనున్నాను అని బాబాకు సదా గుర్తుంటుంది. కావున నేను ఇలా అవుతాను అని ఎంతో సంతోషం కలుగుతుంది. చూడగానే నచ్చే వచ్చేస్తుంది. బాబా చెప్తున్నారు, మీరు కూడా ఈ విధంగా తయారవ్వాలి. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేసి ఈ విధంగా తప్పకుండా అవుతాము అని అనాలి. మీకు ఇంకే పని లేకపోతే ఇక్కడ చిత్రాల ముందుకు వచ్చి కూర్చోండి. బాబా ద్వారా మనకు ఈ వారసత్వం లభిస్తుంది. ఇది పక్కా చేసుకోండి. ఈ యుక్తి తక్కువేమీ కాదు అని చెప్తున్నారు బాబా. భాగ్యంలో లేకపోతే స్మృతి చేయరు. ఇక్కడకు మీరు వచ్చినప్పుడు చాలా అభ్యాసం చేయండి. తద్వారా గ్రహచారం ఏదైతే ఉంటుందో అదంతా తొలగిపోతుంది. కానీ భాగ్యంలో లేకపోతే శ్రీమతంపై కదా, భాగ్యంలో లేకపోతే ఇంకెవరేం చేస్తారు? ఎవరు ఏమీ చేయలేరు. బాబా అంటారు, బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. గోపికలకెవరికైతే మేము తండ్రి నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామన్న నిశ్చయం ఉందో వారిని అతీంద్రియ సుఖాన్ని గురించి అడగండి అని అంటారు. బాబా స్వర్గస్థాపన చేసి మనల్ని దానికి అధిపతులుగా తయారు చేస్తారు. బాబా చెప్తున్నారు, చిత్రాలు కూడా ఈ విధంగా తయారు చేయడానికి కదా, ఈ విధంగా తయారు చేయబడి ఉన్నాయి. బ్రహ్మ మరియు విష్ణువులకు ఉన్న సంబంధం ఏమిటో మీరు నిరూపించి చెప్తారు. బాబా అంటారు, బాబా చెప్తున్నారు, పిల్లలందరికీ గడియా మర్చిపోతారు. ఈ అలవాటును ఏర్పరచుకోవాలి. నవవిధ భక్తిని చేసేవారు కూడా తమకు సాక్షాత్కారం కలగాలి అని చిత్రాల ముందుకు వెళ్ళి కూర్చుంటారు. మీరు ఈ విధంగా తయారవుతారు. బాబా అంటారు, బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? మీరు ఈ విధంగా తయారవుతారు. కావున మీరు స్మృతిని బాబా చెప్తున్నారు, స్మృతి చేయాలి. మీ వద్ద బ్యాడ్జీ కూడా ఉంది. బాబా తమ భక్తి మార్గపు ఉదాహరణ చెప్తారు. అప్పుడే నారాయణమూర్తిపై నాకు ఎంత కదా బాబా చెప్తున్నారు, నేను మీకు వెనుముగుడైన సేవకును, మీరు నాకు ఎందుకు నమస్కరిస్తారు అంటున్నారు బాబా కదా. బాబాకి ఏం లేవు, పూజించుకోవడానికి కాళ్ళు అది లేవు కదా, అందుకని మీరు నాకు ఎందుకు నమస్కరిస్తారు? నాకు నమస్కారం అయితే అవసరం లేదు అని చెప్తున్నారు అన్నమాట బాబా. బాబా అంటారు, బాబా శ్రమ
కదా బాబా చెప్తున్నారు, నేను మీకు సేవకుడిని కదా. ఎప్పుడైతే వెళ్ళి సేవకి, అందుకని బాబా ఏం చెప్తున్నారు, నేను సేవకుడిని కదా, అమ్మాయి కూడా కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు, నిరంతరం కూడా స్మృతి చేసే అభ్యాసం చేయండి, అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, మధురాతి మధుర ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ బాబా చెప్తున్నారు, నిర్మాణత గుణమును ధారణ చేయాలి. కొద్దిగా కూడా అహంకారంలోకి రాకూడదు. మాయ కదిలించలేనంత మహావీరులుగా అవ్వాలి కదా. అంతటి మహావీరులుగా అవ్వాలి. అందరికీ మన్మనాభవ అనే వశీకరణ మంత్రాన్ని వినిపించాను కదా. బాబా అంటారు, వరదానము కర్మ మరియు సంబంధం రెండిటిలో స్వార్థభావం నుండి ముక్తులై ఉండే తండ్రి సమాన కర్మాతీత భవ. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు వరదానం, కర్మ మరియు సంబంధం రెండిట్లో స్వార్థభావం నుండి ముక్తులై ఉండే తండ్రి సమాన కర్మాతీత భవ. అందరికీ ముక్తులుగా తయారవ్వాలి. అందరినీ ముక్తులుగా చేయించడమే పిల్లలైన మీ సేవ. మరి ఇతరులను ముక్తులుగా తయారు చేస్తూ స్వయాన్ని బంధంలో బంధించుకోకండి. ఎప్పుడైతే హద్దు యొక్క నాది నుండి ముక్తులుగా ఉంటారో అప్పుడే అవ్యక్త స్థితి అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు కదా, ఎందుకంటే అప్పుడే అవ్యక్త స్థితి అనుభవం చేయగలరు ఏ పిల్లలైతే లౌకికము మరియు అలౌకికం, కర్మ మరియు సంబంధం రెండిట్లో సాధారణత కదా. అందుకని బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ, ఎందుకంటే కావనే ఎంతవరకు కర్మ బంధన ముక్తుల నుండి అతీతంగా అయ్యారు. స్వభావ సంస్కారాలకు వశీభూతం చేసుకోవడం కదా. బాబా చెప్తున్నారు, వశీభూతం అవ్వడం కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి కదా. బాబా ఏం చెప్తున్నారు కదా, మిమ్మల్ని మీరు ఏం చేయండి, పరిశీలించుకోండి. స్లోగన్ను సమానంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అని అనుకుంటే స్నేహ సాగరంలో మునిగిపోండి. సమానంగా సంపూర్ణంగా అనుకున్నట్లయితే స్నేహ సాగరంలో మునిగిపోండి. అచ్చా, ఓం శాంతి. బాబా చెప్తున్నారు, అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థ స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు తీవ్ర పురుషార్థులుగా నేను డబల్ లైట్ పరిస్తాను అన్న ఈ లక్ష్యం పెట్టుకోండి కదా. బాబా అంటారు, నడుస్తూ తిరుగుతూ పరిస్థా స్వరూప యొక్క అనుభూతిని పెంచుకోండి. బాబా అంటున్నారు, పూర్తి నిశ్చయ బుద్ధి ద్వారా అశరీరి తనపు అభ్యాసం చేయండి కదా. క్షణంలో ఎటువంటి సంభాళన చేస్తున్నారు అంటే కదా. బాబా ఏం చెప్తున్నారు, ఎందుకంటే పిల్లలు క్షణం కూడా ఏం చేస్తారు కదా. అందుకని క్షణం కాకుండా ప్రతిదీ నిమిషంలోనే తెలుసుకోవాలి కదా. బాబా చెప్తారు, పూర్తి నిశ్శబ్దం ద్వారా అశరీతను అభ్యాసాన్ని చేయండి. క్షణంలో ఎటువంటి సంకల్పాన్నైనా సమాప్తం చేయటంలో సంస్కార మిలనాన్ని సంస్కార మిలనాన్ని డబల్ లైట్ ఉండండి అని చెప్తున్నారు బాబా కదా. అందుకని
పిల్లలు కూడా ఏమవ్వాలి, ఆత్మిక స్థితి ద్వారా డబల్ లైట్ యొక్క స్మృతి స్వరూపులుగా తయారవ్వండి అని చెప్తున్నారు. అచ్చా, మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం, నేను బాబా సమానమైన ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి.